హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రెడీమేడ్ టాపు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదే టాప్ అండి. మెజర్మెంట్స్కి ఇచ్చిన ఆది కోసం ఇచ్చిన టాపు ఇదే రెడీమేడ్ టాప్. ఇది సేమ్ ఇదే ఆదిని బట్టి సేమ్ అదే మోడల్లో స్టిచ్చింగ్ చేయమని చెప్పారు కస్టమరు. ఇది లైనింగు. ఈ లైనింగ్ని బాడీ వరకే తీసుకున్నానండి. ఎందుకంటే ఈ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ టాప్ మెటీరియల్ వచ్చి కొంచెం మందంగా ఉంది కాబట్టి నేను బాడీ వరకే లైనింగ్ వేస్తానని చెప్పాను. కస్టమర్ ఓకే చెప్పారు. ఇది లైనింగ్ అండి. లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ అండి. 44 ఇంచెస్ వచ్చింది. నడుము లూజ్ వచ్చి 44 వచ్చింది. లెంత్ పొడుగు తీసుకున్నాము. బాడీ పొడవు ఎంత ఉందనేది ఇప్పుడు అది ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. పద్నాలుగు ఇంచులు వచ్చిందండి. నడుము లూజు చెస్ట్ లూజు తీసుకోవాలండి. ఇప్పుడు ఇది సేమ్ అదే ఆది కాబట్టి నేను టాప్ని బట్టి సేమ్ మెజర్మెంట్స్ పెట్టేస్తున్నానండి. టేప్ని బట్టి పెట్టడం లేదు, టాప్ని బట్టే పెట్టేస్తున్నాను. సేమ్ రెండు సమానంగా కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా పరుచుకొని లైనింగ్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే రెడీమేడ్ టాప్ అనేసరికి కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా ఉంటాయి. మనం మెజర్మెంట్స్ పెట్టేదానికన్నా ఇది సేమ్ మెజర్మెంట్స్ పెట్టడం వల్ల కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి నేను సేమ్ అదే విధంగా ఆదిని బట్టి పెట్టేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేస్తున్నాను. ఈ మార్క్స్ని బట్టి మెజర్మెంట్ లైన్స్ డ్రా చేసేసుకుందాము. డాట్స్ కోసం ఒక 1/4 ఇంచు వేసుకొని తర్వాత మళ్ళీ ఖర్చు కూడా పెట్టేశానండి. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకోవాలండి. చంక లూజు ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేస్తున్నానండి. కరెక్ట్గా వచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ వచ్చింది. బ్యాక్ పార్ట్ హై నెక్ వచ్చింది. చంకలో కూడా
లోతు క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, దీని ముందు వీడియోకి మెజర్మెంట్స్ అడిగారండి. అవి అవి చెప్తాను తర్వాత. అది వీడియో చేయలేదు, అది మెజర్మెంట్స్. మళ్ళీ వేరే ఏదన్నా ఫ్రాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీడియో పెడతానండి. ఇప్పుడు బాడీ కింద లెహంగా పార్ట్ తీసుకోవాలండి. ఇది ఆది డ్రెస్ని బట్టి సేమ్ అదే ఆదిని బట్టి పెడుతున్నాను. పన్న ఇట్లా నిలువుగా క్లాత్ని నిలువుగానే ఇలా ఉంచేసి తీసుకోవాలండి. ఫోల్డింగ్లో ఉంటుంది. అదే ఫోల్డింగ్లో సేమ్ ఎంతైతే పొడవు వచ్చిందో టేప్తో కొలుచుకొని ఆ విధంగా సేమ్ అంతే పొడవు తీసుకున్నాను. అంతే పొడవును బట్టి పెట్టి వన్ ఇంచు ఎక్స్ట్రా కింద మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటే ఇంకొక లేయర్ వస్తుందండి. ఈ 2 లేయర్స్, ఇంకొక లేయర్, 3 లేయర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇది పెద్ద సైజు కాబట్టి 45 ఇంచెస్ అట్లా వచ్చింది నడుము లూజు. దానిని బట్టి కొంచెం కుచ్చు పెట్టుకోవడానికి కావాలి కాబట్టి 3 లేయర్స్ తీసుకున్నాను. ఇది మీటర్స్ లెక్కన చూస్తే ఇది 3 మీటర్స్ వచ్చినాయండి. ఈ 3 మీటర్స్ బాడీకి మీటరు, 4 మీటర్స్ క్లాత్ పడుతుంది. ఇది క్లాత్ విడిగా తీసుకున్నారండి వాళ్ళు, కస్టమరు. హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ కూడా సేమ్ ఆది డ్రెస్ని బట్టే పెట్టేస్తున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి 3 డ్రెస్సెస్, మామూలు డ్రెస్సులు 3 డ్రెస్సులు ఈ క్లాత్ ఇచ్చారండి. ఇదేమో అంబ్రెల్లా టైప్లో రెడీమేడ్ టాప్ ఇచ్చి సేమ్ అదే ఆదిని బట్టి నెక్ అదే మోడల్ని బట్టి స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు. హ్యాండ్కి లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు కిందకు మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది పైపింగ్ థ్రెడ్ అండి, ముందే నేను రెడీ చేశాను. ఈ పైపింగ్ థ్రెడ్ని పైపింగ్ తీసుకొని నెక్కి వేసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్.
ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ నేను నెక్ కటింగ్ చేయలేదు కదా, రౌండే కట్ చేశాను. ఇది చిన్న డ్రాప్ ఇస్తున్నాను. దాంట్లో వీ షేప్లో రెడీమేడ్ టాప్కి వచ్చేసి వీ షేప్లో వచ్చింది. నేను చిన్న డ్రాప్లో రౌండ్గా కట్ చేశాను. దీనికి కూడా పైపింగ్ వేసేసుకుందాము. చివర్లో తిప్పేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా నెక్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని సాగదీయకుండా పైపింగ్ని తిప్పుకుంటూ పైపింగ్ ద్వారా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. లైనింగ్ తిప్పిన తర్వాత పైపింగ్ ఈ విధంగా తిప్పేసేయాలి. దీని వరకు నేను నార్మల్ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ నెక్ వరకు తిప్పడం కోసం చూస్తారని చెప్పి నేను స్లోలోనే ఉంచాను. నెక్స్ట్ అంతా కూడా స్పీడ్లో ఉంటుందండి వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా లైనింగ్ వైపే స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైపింగ్ ద్వారా స్టిచ్ వేసుకోవాలి. నెక్ దగ్గర ఇట్లా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసి లైనింగ్ని కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని పైపింగ్ లోపల వైపు ఉండేటట్టు చూసి లైనింగ్ మీదే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి లోపల ఉన్న ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసుకొని ఘాట్స్ పెట్టుకోవాలి. దీన్ని తిరగేసుకోవాలండి. లైనింగ్ని తిరగేసేసి స్టిచ్చింగ్ వేసిన దాన్ని మూలలు ఇట్లాగా ఏదన్నా స్క్రూతో దాని పైకి నెట్టుకుంటూ సమానంగా బయటికి తీసుకురావాలి దాన్ని, క్లాత్ని. ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ వారే స్టిచ్చింగ్ వేసుకోవటం వల్ల చాలా నీట్గా ఉంటుందండి. లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఖర్చుని కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకొని తిరగేసి మళ్ళీ పైపింగ్ మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. సేమ్ ఇది కూడా లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఖర్చు కటింగ్ చేసేసుకుందాము.
ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి షోల్డర్స్ జాయిన్ చేయాలి. డాట్స్ వేసుకోవాలండి. షోల్డర్కి మిడిల్లో వచ్చేసి ఇట్లా కింద నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో ఉండేటట్టుగా చూసి ఫోల్డ్ చేసుకొని విధంగా సేమ్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇది షోల్డర్స్ ఇలా నీట్గా గోరుతో అదిమితే నీట్గా ఉంటుందండి. ఖర్చు బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా వేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మిడిల్లోకి కటింగ్ పెట్టాం కదా, కటింగ్ ద్వారా షోల్డర్ మీద మిడిల్లో స్టిచ్చింగ్ మీద పెట్టేసి ఈ విధంగా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్స్కి క్రాస్ తీసాం కదండి లోతు, హ్యాండ్స్కి కూడా సేమ్ అది చూసి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని వేసుకోవాలండి. లోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్కి, తీయని వైపు బ్యాక్ పార్ట్కి ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదండి కాబట్టి లోడ్ పైపింగ్ చేయలేదు, నార్మల్ పైపింగ్ వేస్తున్నాను. థ్రెడ్ పైపింగే, లోడ్ పైపింగ్ కాకుండా ఫోల్డింగ్ వేస్తున్నానండి. ఫోల్డింగ్ పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ ఆది టాప్ని బట్టి మెజర్మెంట్స్ పెట్టి సేమ్ అదే ఆదిని బట్టి స్టిచ్చింగ్ వేస్తున్నాను. చంకలో మార్క్ చేశాను కదా, అక్కడికి స్టిచ్ వేస్తున్నానండి. హ్యాండ్ లూజ్ తీసుకున్నాక స్ట్రైట్గా చంక దగ్గరికి వేసేసుకోవాలి. నడుం లూజ్ తీసుకుంటున్నాను. ఆది టాప్కి సేమ్ ఎంత వచ్చిందో చూస్తూ అదే ఆదిని బట్టి వేస్తున్నాను. 1 సైడ్ వచ్చి 22 ఇంచెస్ వచ్చిందండి, అంటే 44 ఇంచెస్ వచ్చింది. అరౌండ్ కలుపుకుంటే 44 ఇంచెస్. అటు 1.5 ఇటు 1.5 ఉంచేసి ఖర్చు మిగతాది వేసేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లెహంగా పార్ట్ తీసుకున్నాం కదండి, 3 లేయర్స్ క్లాత్ తీసుకున్నాం కదా కింద, ఆ 3 లేయర్స్ని అటాచ్ చేసుకోవాలండి. 3 పార్ట్స్ కూడా కలుపుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఈ డిజైను పై వైపుకు ఉండేటట్టుగా చూసుకొని 3 కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. 4 మడతలు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ దగ్గర కత్తిరితో ఘాటు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవటం వల్ల మనం అవి కుచ్చులు పెట్టేటప్పుడు అన్నీ సమానంగా వస్తాయి. ఇలా బాడీ పార్ట్ కూడా ఘాట్స్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని 4 వైపులా సమానంగా ఉండేటట్టుగా చూసుకుంటూ
కుచ్చు పెట్టుకోవాలండి. వన్ సైడ్ అటాచ్ చేయలేదు కదా, అటువైపు నుంచి ఇలా కుచ్చు పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవాలి. కత్తిరితో ఘాటు పెట్టింది నడుంది ఈ లెహంగాది కలిపి అలా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసి ఇలా కుచ్చు పెట్టుకోవాలండి. కుచ్చు పెట్టేసుకొని మొత్తం అంతా కూడా చుట్టూ కుచ్చు పెట్టుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. వేసుకోవటం వలన నడుం చుట్టూ కూడా కరెక్ట్గా కుచ్చు అనేది వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకొని డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలండి. సైడ్లు హ్యాండ్స్ సేమ్ మెజర్మెంట్స్ పెట్టేసుకొని మొత్తం అంతా కూడా అదే సేమ్ ఆదిని బట్టి కలిపేసుకోవాలి. కలుపుకుంటూ చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు కింద వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచాను కదా, దానిని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి థ్రెడ్ రెడీ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ నెక్కి డ్రాప్ పెట్టాను కదా, దానికి మోడల్కి థ్రెడ్ ఈ విధంగా రెడీ చేస్తున్నాను. ఇది దారాన్ని 4 లైన్లు కొంచెం మందంగా దారం తీసుకొని ముడి వేసుకొని ఈ క్రాస్ బెల్ట్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని దాన్ని లోపల దారాన్ని ఈ విధంగా లాగితే థ్రెడ్ అనేది సన్నగా వస్తుందండి. దారం ముడి కట్ చేయకూడదు, అక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని కట్ చేసుకోవాలి. ఆ ముడి ఆ కుట్టు దగ్గర అడ్డు పెట్టి దాన్ని ఆ క్లాత్ని తిరగేస్తుంది, బయటకు వస్తుందన్నమాట. ఈ విధంగా థ్రెడ్ వేసుకోవటం వల్ల సన్నగా ఉంటుందండి. థ్రెడ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా థ్రెడ్ని రెడీ చేసేసుకోవాలి. దీనికి బెల్స్ వేస్తున్నానండి. థ్రెడ్కి 2 సైడ్స్ కూడా ఇలా బెల్స్ వేసుకొని ఆ థ్రెడ్ని డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని నెక్కి ఫ్రంట్ నెక్కి అటాచ్ చేసుకోవాలండి. షోల్డర్ మీద కూడా ఇలా ఖర్చు లేచి నిలబడకుండా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, టాప్ రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ మై ఛానల్.
థ్యాంక్ యూ.